నరసరావుపేట పట్టణ పరిధిలోని జొన్నలగడ్డ రోడ్లో కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ 2026 ఎక్స్పో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు, మోడల్స్, ప్రయోగాలు, ప్రదర్శనలు చేశారని స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడమే కేరిజ్ స్కూల్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ డే ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొని తమ ప్రతిభని సైన్స్లో తమ పాఠ్యాంశాల ద్వారా చదువుకున్న వాటిని ప్రణాళికాబద్ధంగా వాటిని ప్రయోగాత్మకంగా చూపిస్తూ మన చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి అయిన పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణారావు గారి ముందు వీటిని ప్రదర్శించారు. ప్రతి విద్యార్థి కూడా పాల్గొని తమ ప్రతిభని అనేక రకాల ప్రాజెక్టులో ప్రదర్శిస్తుంటే ముఖ్య అతిథి చాలా అబ్బురపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. అలాగే ఇక్కడ ఒక మ్యాజిక్ షో కూడా జరిగింది. ఆ మ్యాజిక్ షోలో కూడా విద్యార్థులు ప్రతిభా పాఠవాలను చూపించారు. ఇక్కడ పోలిగ్లాటిజం కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జాపనీస్ ఈ 6 భాషల్ని కూడా విదేశీ భాషల్ని ఏకకాలంలో నేర్చుకునే విద్యార్థులు ఉన్నారు. ఫ్రెంచ్ సాధారణంగా అందరు స్టూడెంట్స్కి కూడా ఆఫర్ చేస్తున్నారు స్కూలు. దాంతోపాటుగా పోలిగ్లాటిజం అంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్ని ఎన్నుకోవడం. ఒక్క భాషలో మాట్లాడే వాళ్ళని ఏకభాషి అంటారు, మోనోలింగ్వల్. 2 భాషల్లో మాట్లాడితే బైలింగ్వల్, ద్విభాషి అంటారు. 3 భాషల్లో మాట్లాడితే ట్రైలింగ్వల్, త్రిభాషి అంటారు. 4 లేదా అంతకన్నా ఎక్కువ భాషల్లో మాట్లాడే వాళ్ళని మాత్రమే పోలిగ్లాట్ అంటారు. నేను పోలిగ్లాట్. నా పేరు వెంకట్ పోలబాల. నేను ఈ 6 భాషల్లో 60 గ్రంథాలు రాసి ఉన్నాను. ప్రపంచంలో అతిపెద్దవైన 3 కావ్యాల్లో 3 నావి ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కావ్యాల్లో పిల్లలకు కూడా అదే స్ఫూర్తితో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలిగ్లాటిజంకి అంటే బహుభాషలు నేర్చుకోవడానికి అనేక మంది విద్యార్థులు సంసిద్ధతని వ్యక్తం చేయటమే కాకుండా వాళ్ళు చాలా చక్కగా అభ్యాసం చేస్తున్నారు. సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరు స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంటు ప్రాజెక్ట్ తోటి అందరినీ ఆశ్చర్యపరుస్తూ వాళ్ళ చేసిన ప్రాజెక్టుని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరితోటి శభాష్ అనిపించుకుంటున్నారు. చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది. దీనివల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరిగి నెక్స్ట్ అదేవిధంగా కమ్యూనికేషన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎస్పీ గారు కృష్ణారావు గారు, కలెక్టర్ గారు రావటం జరిగింది. ఎస్పీ గారు వచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒక మ్యాజిక్ షో, ఆ మ్యాజిక్ షో ప్రతి స్టూడెంటు ఏదో ఒక ఐటమ్ తోటి మ్యాజిక్ చేయటం జరిగింది. కాబట్టి అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడటం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు పేరెంట్స్ని, పిల్లల్ని ఈ సందర్భంగా అభినందిస్తారు.